హలో అండి, ఇప్పుడే లిటిల్ హార్ట్స్ మూవీ అయితే చూస్తాను. లాస్ట్ ఇయర్ కమిటీ కుర్రాళ్ళు ఇయర్ ఇది హిట్ బొమ్మ. రాజీవ్ కనకాల గారు ఈ సినిమాలో పోలేదండి. మీకు కొంచెం టైం దొరికినా కానీ సినిమా చూడండి, ఎందుకంటే మీరు పక్క మీ కాలేజ్ డేస్కి వెళ్ళిపోతారు. వీలైతే మీ గ్యాంగ్ అందరిని వేసుకెళ్ళండి. ఇంకా మౌలి గురించి చెప్పాలండి, మామూలు కామెడీ కాదు, చదక్ కొట్టేశాడు. మేమర్ నుంచి సినిమా హీరో అవడం అంటే మామూలు విషయం కాదు. హీరోయిన్ అయితే పక్కింట్లో అమ్మాయిలాగా మన లవర్ లాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా చాలా నేచురల్ గా ఉన్నాయి. మీ ఫ్రెండ్ చూసినట్టు అనిపిస్తాయి. రాజీవ్ కనకాల క్యారెక్టర్ లో మన ఫాదర్ చూసుకున్నట్టు అనిపిస్తుంది. క్యారెక్టర్స్ అన్ని కూడా ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు కాకుండా అన్ని మీనింగ్ఫుల్ గా ఉన్నాయి. సింపుల్ స్టోరీ ఏనండి, కానీ స్క్రీన్ ప్లే వల్ల చాలా బాగా పండింది. ఒకసారి ఇంటర్ డ్రేస్ లోకి వెళ్ళిపోయి మన స్టోరీని మనం చూసినట్టు అనిపించింది. అస్సలు బోర్ కొట్టలేదు. మ్యూజిక్ అయితే బాగుంది. సినిమా మూడుకి తగ్గట్టే సాంగ్స్ ఇచ్చారు. డైరెక్టర్ విషయానికి వస్తే తక్కువ బడ్జెట్ లో జనాలు అందరికీ నచ్చేటట్టు తీసాడండి. ప్రతి సీన్ ఎండింగ్ లో పంచ్ ఉంటది, ప్రతి సీన్ లో అన్న మూమెంట్ ఉంటది. పక్కా ఆర్గానిక్ కామెడీ, ఒక వల్గారిటీ లేదు, ఒక డబల్ మీనింగ్ డైలాగ్ లేదు. థియేటర్ అంతా పగలబడి నవ్వి చూసి చాలా రోజులు అయిపోయిందండి. సినిమా నాకైతే చాలా నచ్చింది. విపరీతంగా నవ్వుకున్నాను, ప్రతి ఎమోషన్ ని ఫీల్ అయ్యాను. సినిమా నేను రిలీజ్ అయింది ఒకటే థియేటర్. ఈ రోజు 2, రేపు 4 పెంచారు. మంచి సినిమా తీస్తే ఆడియన్స్ ఇలా ఎంకరేజ్ చేస్తారు. లిటిల్ హార్ట్స్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్, పెద్ద హిట్ కొట్టారు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో మీరు కూడా సినిమా చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం రాజేష్ ఖన్నా వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.